జీవితం అంటే ఆనందం, ఆనందం అంటే ఆరోగ్యం, ఆరోగ్యం అంటే అన్ని రకాల వంటకాలని ఆస్వాదించడం. మరి అలాంటి రుచికరమైన వంటకాలని పరిచయం చేయడానికి వచ్చిందే మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఫ్రైడే ఫ్రైస్ సెగ్మెంట్. ఫ్రైడే ఫ్రైస్ సెగ్మెంట్లో ఈరోజు మనం చేస్తున్నాం ఫ్రైడ్ కాల్జోన్స్. మరి మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఏం చెప్తుంది, అసలు ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి, చెప్తాను. ఫస్ట్ గిన్నె కొంచెం వేడైన తర్వాత మనం డౌ రెడీ చేసుకుంటున్నాం కాబట్టి దానికి వామ్ వాటర్ కావాలి. ఎక్కువ వేడి ఉన్న నీళ్ళు అవసరం లేదు. అందుకే గిన్నెని కొంచెం వేడైన తర్వాత ఇలా నీళ్లు పోసి స్టవ్ ఆఫ్ చేశాను. ఇంతే, జస్ట్ లైట్గా గోరువెచ్చ ఉన్న నీళ్లు మనకు కావాలి. ఇన్ని వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు మైదా పిండి వేసి తర్వాత మధ్యలో చిన్న రంధ్రం లాగా చేసుకొని ఇందులో మనం ఈస్ట్ వేస్తున్నాం. ఈస్ట్ వేసి ఈస్ట్లో లైట్గా ఉప్పు, అలాగే కొంచెం చక్కెర కూడా వేసేసి ఇందులో లైట్గా వేడి చేసుకున్నాం కదా గోరువెచ్చని నీళ్ళని ఇందులో వేసేద్దాం. ఒకసారి ఇలా కలుపుదాం. చక్కెర ఇంకా ఈస్ట్ కరిగిన తర్వాత సో ఇందులో ఈ నీళ్ళు కూడా వేసేసుకొని చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిలాగా తడుపుకొని దీనిపైన కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకుంటే పైన పిండి అంతా సాఫ్ట్గా అవుతుంది కదా. ఈస్ట్ వేసిన తర్వాత ఎప్పుడు కూడా పిండిని ఎక్కువగా కలపకూడదండి. కలిపిన తర్వాత ఇప్పుడు పిండిని కలిపేసాం కదా, బౌల్లో పెట్టేసి పక్కన ఒక 30 నుండి 40 నిమిషాల మటుకి అలాగే ఉంచాలండి. అసలు టచ్ చేయొద్దు. అప్పుడు మంచిగా పిండి పొంగుతుంది. ఎందుకంటే మనం అందులో ఈస్ట్ వేసాం కదా, చక్కగా పైకి పిండి పొంగుతుంది. ఇప్పుడు పిండిని తడిపి పక్కన పెట్టుకున్నాం కదా. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాను. ప్యాన్ వేడయ్యే లోపల వెల్లుల్లి ఉంటాయి కదా, వెల్లుల్లిని మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్లో ఫస్ట్ కొంచెం నూనె వేద్దాం. ఫస్ట్ నూనె వేసాం కదా, నూనె కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని అందులో వేద్దాం. వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం క్యారెట్ వేద్దాం. క్యారెట్ని నేను ఆల్రెడీ చిన్నగా తరిగి పెట్టుకున్నానండి. చూడండి, క్యారెట్ స్కిన్ తీసేసి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నా. వీటిని ఇందులో వేయాలి. ఇందులో వేసిన తర్వాత కొంచెం క్యారెట్ మంచిగా ఉడికే వరకు ఫ్రై చేయాలి. క్యారెట్ వేగిన తర్వాత మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆరెంజ్ కలర్లో ఉంది కదా, వేగిన తర్వాత లైటిష్ ఎల్లో వస్తుంది. సో అప్పుడు క్యారెట్ వేగిందని అర్థం. సో ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయింది కదా, ఇందులో మనం వేద్దాం ఉల్లిపాయలు కూడా నేను సన్నగానే తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేద్దాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేయాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. కొంచెం కచ్చాపచ్చాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నేను సన్నగా క్యారెట్ ఎలా తరిగి పెట్టుకున్నానో అలాగే బంగాళదుంపని కూడా చూడండి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను కదా, బంగాళదుంపని కూడా ఇందులో వేద్దాం. బంగాళదుంపని కూడా ఇందులో వేసిన తర్వాత 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేయాలి. ఎందుకంటే క్యారెట్ బంగాళదుంప చక్కగా ఉడికిపోవాలి. సో కొంచెం స్టవ్ చిన్నగా పెట్టి మెల్లిగా కుక్ చేద్దాం. అయితే ఇలా ఓపెన్గా పెడితే తొందరగా కుక్ అవ్వవు కాబట్టి కాసేపు ఇలా మూత పెట్టుకుంటే తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు ఆలుగడ్డ
ఇంకా క్యారెట్ కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లో కాలీఫ్లవర్ వేస్తున్నాం. మనం చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపిన తర్వాత ఇందాక మనం ఆనియన్లో కొంచెమే ఉప్పు వేసాం కదా. ఇప్పుడు కూరగాయలకు అన్నిటికీ సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇందులో ఉప్పుతో పాటు మిరియాల పొడి కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. మనం చిన్నపిల్లల కోసం చేస్తున్నాం కదా, వాళ్ళు కారం తిన్నారు కాబట్టి పచ్చిమిర్చి నేను ఏం వేయట్లేదు, కొంచెం మిరియాల పొడి వేసాను అంతే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెడితే అన్ని వెజిటేబుల్స్ మళ్ళీ మంచిగా ఉడికిపోతాయి. ఒక 2 నిమిషాలు ఆగితే వెజిటేబుల్స్ అన్ని చక్కగా ఉడికిపోతాయండి. సో ఒకసారి మూత తీసి మళ్ళీ వెజిటేబుల్స్ని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేస్తున్నాం కొంచెం. ఇది వేసిన తర్వాత మంచి సువాసన, మంచి అరోమా వస్తుంది. వీటితో పాటు కొంచెం కొత్తిమీర కూడా. సో ఇప్పుడు ఈ డ్రై హర్బ్స్ వేసాం కదా, మంచిగా వేగిన తర్వాత ఇక్కడైతే మంచి అరోమా వస్తుంది. సో ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులో బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాను నేను. బ్రెడ్ క్రమ్స్ వేసిన తర్వాత వెజిటేబుల్స్ వేస్తున్నాను. ఫ్రై చేసిన మొత్తం వెజిటేబుల్స్ ఇందులో వేసేస్తున్నా. మొత్తం మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసి ఒకసారి కలిపేద్దాం. మనం ఫ్రై చేసిన కాలీఫ్లవర్, ఆలుగడ్డ, క్యారెట్ అన్నీ ఇందులో ఉన్నాయి కదా. ఇవి చక్కగా బ్రెడ్ క్రమ్స్కి పట్టుకుంటుంది. చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా అయింది కదా. దీంట్లో మనం యాడ్ చేస్తున్నాం చీజ్. మొజరెల్లా చీజ్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను, దీన్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాం. ఈ వేడికి చీజ్ మొత్తం కరిగిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసి చీజ్ కరిగే లోపల చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం ఫ్రైడ్ క్యాజోల్స్కి రెడీ చేసుకున్న డో రెడీగా ఉంది. చక్కగా పొంగింది కదా. ఇప్పుడు చేతిలో ఇలా పిండి తీసుకుని లైట్గా హ్యాండిల్ చేసుకోవాలి, మరి గట్టిగా మళ్ళీ ప్రెస్ చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం మైదా పిండి ఇలా వేసుకొని పోర్షన్స్ చేసుకోవాలి. ఇలా మెల్లిగా చాలా లైట్గా తీసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే మళ్ళీ చేయడం కష్టమైపోతుంది. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని ఫస్ట్ చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీలాగా మనం ఇలా సన్నగా చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత రౌండ్గా రావడం కోసం నేను ఫ్యాన్సీ కట్టర్, సర్కిల్ కట్టర్ తీసుకున్నాను. దాంతో ఇలా కట్ చేసుకుందాం. మనం ఎన్ని ఫ్రై చేయాలనుకుంటామో అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న దాంట్లో చూడండి, ఇందాక నేను చీజ్ వేసి పెట్టాను కదా, మొత్తం దగ్గరకు వచ్చేసింది, ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసి కొంచెం, మరి ఎక్కువ కాదు, కొంచెం ఇంత ముద్ద తీసుకొని ఒక సైడే పెట్టండి. పెట్టేసి సైడ్కి కొంచెం నీళ్ళు, కొంచెం నీళ్ళు అద్దేసి మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని ఫోర్క్ తీసుకొని ఇలా గట్టిగా కొంచెం సైడ్స్ ఇలా కార్నర్స్ ప్రెస్ చేస్తే చక్కగా అంటుకుంటుంది. అంతే. చూడండి ఎంత కరెక్ట్గా షేప్ వచ్చిందో. ఫ్రై అయిన తర్వాత లోపల చీజ్ మంచిగా కరుగుతుంది కదా, ఓపెన్ చేస్తే తింటూ ఉంటే చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మిగిలిన ఈ 2 కూడా చేసేసుకుందాం. ఇప్పుడు నూనె చాలా వేడిగా ఉంది కదా, మనం ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాం కదా, చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. తొందరగా ఫ్రై అయిపోతాయి. కరెక్ట్గా ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేసేయాలి. లోపల మనం పెట్టుకున్న వెజిటేబుల్ కర్రీ ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా, సో మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. లైట్గా వేసిన వెంటనే మంచి కలర్ వస్తే సరిపోతుంది. చూడండి పైన ఎంత చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాయో. ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లో పెట్టుకుందాం. చూస్తే అయితే అచ్చంగా మన కజ్జికాయల్లాగా ఉన్నాయి కదండి. సో ఇప్పుడు ప్లేట్లో వేసేసుకొని, ఇంకా ఒకటే మిగిలింది, దీన్ని కూడా ఇందులో వేసేస్తా. ఓన్లీ చేసుకోవడమే ఆలస్యం అండి, ఫ్రై చేయడం అయితే చాలా సింపుల్, చాలా తొందరగా అయిపోతుంది. చూడండి ఇలా వేస్తున్నాం, అలా తీసేస్తున్నాం, అంతే కదా.
వీటిని ప్రత్యేకంగా వేటితోనో అంచుకొని మళ్ళీ సాస్ అలా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా కూడా తినేయచ్చు. అదే పిల్లలకైతే కనుక వాళ్ళకి టమాటో కెచప్ అంటే చాలా ఇష్టం కదా, టమాటో కెచప్తో ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఇంకో సైడ్ కూడా ఫ్రై అయిపోయింది. ఇలా మళ్ళీ రివర్స్ చేద్దాం. ఎస్, సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆల్మోస్ట్ అది కూడా ఫ్రై అయిపోయింది. సో ఇది కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా తీసేసి ప్లేట్లో వేసేసుకొని, పిల్లలకి ఇచ్చేటప్పుడు ఏదైనా కూడా మనం అందంగా అలంకరించి ఇస్తాం కదా, ఇప్పుడు కూడా ఫస్ట్ టమాటో కెచప్తో ఇద్దాం అనుకున్నాం కదా, టమాటో కెచప్ని ప్లేట్లో ఒక సైడ్కి వేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ క్యాజువల్స్ని ఇలా పైన క్రిస్పీగా, లోపల చీజ్ ఉంది కదా సాఫ్ట్గా, తింటూ ఉంటే అసలు భలేగా ఉంటుందండి. ఇప్పుడైతే ఇలా పెట్టేసాము. ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పైన టమాటో కెచప్తో ఇలా జిగ్జాగ్ లాగా ఇచ్చామనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో వీకెండ్ రాగానే ఫ్రైడే రోజు సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత, పెద్దవాళ్ళందరూ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత అందరూ కలిసి కూర్చొని ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. దాంతోపాటు ఓన్లీ ఈవినింగ్ టైం స్నాక్ లాగా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఈ ఫ్రైడ్ క్యాజువల్స్ చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. వెజిటేబుల్ క్యాల్జోన్స్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి తీసుకొని అందులో ఈస్ట్, ఉప్పు, చక్కెర, గోరువెచ్చని నీటితో చపాతీ పిండిలాగా కలుపుకొని 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ప్యాన్ లో నూనె వేడి చేసుకుని అందులో వెల్లుల్లి, క్యారెట్, ఉల్లిపాయలు, ఉప్పు, బంగాళదుంప వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ వేసి మిరియాల పొడి వేసి కలుపుకొని వేయించుకోవాలి. తరువాత ఇందులో మిక్స్డ్ డ్రై హర్బ్స్, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో బ్రెడ్ క్రమ్స్, ఫ్రై చేసిన వెజిటేబుల్స్, చీజ్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండిని చిన్న చపాతీల్లా చేసుకొని దానిపై వెజిటేబుల్ని ముద్దలా పెట్టి ఫోల్డ్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకొని టమాటో కెచప్తో పాటు సర్వ్ చేసుకుంటే వెజిటేబుల్ క్యాల్జోన్స్ రెడీ. మళ్ళీ మనం సోమవారం రోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్ లో కలుద్దామండి. అప్పటి వరకు మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో మీ అందరికీ బాయ్.